డిష్ వాషర్ గురించి చూద్దాము. ఇది బాష్ కంపెనీ వాళ్ళ డిష్ వాషర్. చాలామందికి పని వాళ్ళని పెట్టుకోవటం ఇష్టం ఉండదు, వాళ్ళు ఊరికే స్కిప్ చేస్తారని. డిష్ వాషర్ తీసుకోవాలని ఉంటుంది, బట్ దాని యూసేజ్ ఎలానో తెలియక ఇబ్బంది పడిపోతారు. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. ఇందులో 2 ర్యాక్స్ ఉంటాయి, మూవబుల్. ఇలా ఫ్రంట్కి లాగాక ప్లేట్స్ అన్నీ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్, అలాగే టప్పర్వేర్, గ్లాస్ ఐటమ్స్ ఏవైనా యూస్ చేయొచ్చు. పైన ర్యాక్లో అన్ని గ్లాసెస్, రైట్ సైడ్ స్పూన్స్, ఇంకా చిన్న చిన్న బౌల్స్ ఉంటే వాటిని బోర్లు ఇచ్చి పెట్టాలి. ఇలా ఫ్లిప్ చేసి పెట్టాలి ఎప్పుడైనా గిన్నెలన్నిటిని. మీకు ఎన్ని ఇన్సర్ట్ చేయాలో అన్నీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కింద ఒక ఫ్యాన్ ఉంటుంది, దానికి టచ్ అవ్వకుండా మీరు ఎన్ని బౌల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి మనకి వాళ్ళు ఒక సర్ఫ్ ఇస్తారు. ఒక 1.5 టేబుల్ స్పూన్ మనం అందులో ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. గిన్నెలు వాష్ అయ్యాక కూడా చాలా క్లీన్గా, నీట్గా, మంచి స్మెల్తో ఉంటాయి. ఇంకో ఇలా ఉంటుంది పౌడర్. ఈ పౌడర్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇప్పుడు ఆన్ చేసేసుకొని, ఇక్కడ నేను నార్మల్, అంటే ఎక్కువ జిడ్డు లేదు, నార్మల్ డైలీ యూసెస్ కాబట్టి క్విక్ పెట్టాను. క్విక్ వాష్ అంటే జస్ట్ 29 మినిట్స్లో అయిపోతుంది. గిన్నెలన్నీ నీట్గా వాష్ అయిపోతాయి. ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ జిడ్డు ఉండి పాల మీగడ, ఆయిల్ గ్రీజీగా అనిపించింది అనుకోండి, ఇంటెన్సివ్ కడాయిని క్లిక్ చేశారనుకోండి 1 అవర్ టైం పడుతుంది. అలాగే ఆటో అంటే ఆటోమేటిక్గా అదే టైమర్ని సెట్ చేసేసుకుంటుంది. ఇక్కడ రీఫిల్ రిన్స్ జెల్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఒక లిక్విడ్ ఇస్తారు వాళ్ళు, అక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతున్నప్పుడు మనం ఒక 1 క్యాప్ ఈ లిక్విడ్ వేస్తే సరిపోతుంది. చూడండి, 29 మినిట్స్ తర్వాత నీట్గా వాష్ అయిపోయాయి. స్టీల్వి మాత్రం ఎక్కడ డాట్స్ అనేది లేకోకుండా చాలా చక్కగా నీట్గా ఉంటుందండి. ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్, అలాగే మెయిడ్ వద్దనుకునే వాళ్ళకి బెస్ట్ అండి. డెఫినెట్గా తీసేసుకోండి. ఇంకా మీకు ఈ డిష్ వాషర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా క్లియర్ చేస్తాను. ఫైనల్గా బాష్ డిష్ వాషర్ సూపర్ అండి.